నమస్తే. వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్ తెలంగాణలో ఒక చర్చ నడుస్తుంది ఏంటంటే ఆహ్, బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనము. అదేవిధంగా ఇప్పటికే రాయబారాలు అయిపోయినాయి. హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీలోనే పాగా వేసినారు. మోడీతో అటు అమిత్ షాతో చర్చలు జరిపినారు. రేపు జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరపున ఉంటారు. ఆ తర్వాత 28లో జరిగే జనరల్ ఎలక్షన్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా కేటీఆర్ ఉంటారు. ఇదంతా కూడా ఇంకో 6 నెలల్లో అంతా అయిపోతుందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. కానీ అక్కడ కేటీఆర్ ఖండించినారు ఇదంతా పిచ్చి వార్తలు అని చెప్పేసి. కానీ తెర వెనుక చూస్తే మాత్రం ఇదే హాట్ టాపిక్గా చాలా మంది అనుకుంటున్నారు. ఒక ప్రొఫెసర్గా మీరు కూడా అందులో ఆ పార్టీలో గతంలో పనిచేశారు, తెలంగాణ ఉద్యమకాలంలో పనిచేశారు కాబట్టి నిజంగా ఇదంతా జరుగుతుందా? అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు మాటికి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలోనూ ఢిల్లీలో? ఇప్పుడు మీరు నందగారు అడిగిన ఈ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందా? ఇది విలీనం అవుతున్నదా అని మనం ఒక క్షణం ఆలోచించే ముందు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడానికి ఉన్న బలమైన కారణాలు ఏమిటి, లేదా లాభాలు కానీ ప్రయోజనాలు కానీ ఏమిటి? రెండవది టైమింగ్ కూడా. ఇది ఏం టైమింగ్? ఓకే. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత ఈయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడే ఈ మధ్యనే 7 నెలలు అయిపోయింది ఆయన అధికారం పోయి. ఒకటేంటంటే ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఒక బలమైన ప్రాంతీయ పార్టీగానే, ఇప్పుడు బీఆర్ఎస్ అని పేరు పెట్టినప్పటికీ కూడా అది ప్రాంతీయ పార్టీగానే ఉన్నది కాబట్టి ఇప్పటికి కూడా బలంగా ఉన్నది. రెండవది నా ఉద్దేశంలో ఈ బీఆర్ఎస్ ఒకవేళ బీజేపీలో విలీనం చేస్తే వచ్చే ప్రయోజనం కానీ, సమయం కానీ, సందర్భం కానీ మనం చూసుకుంటే ఈ సమయ సందర్భాలు మనకు అక్కడ కనబడతలేవు. ఎందుకు కనబడతలేవు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ 2025లో ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్లు 2029. అంటే సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేవు. ఒకటి, ముఖ్యమంత్రి ఇక రేవంత్ రెడ్డి గారే కంటిన్యూ అవుతారు కాబట్టి ఇప్పుడు ఏమీ మోటివ్ లేకుండా, ఏమీ అక్కడ ఎటువంటి పెద్ద విషయం జరిగే అవకాశం లేకుంటున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీ ఎందుకు కలుస్తుంది? ప్రధాన సమస్య ఏంటంటే కలుస్తాను రూమర్స్ వస్తున్నాయి. నేను కూడా ఒప్పుకుంటే మధ్యన ప్రెస్లో కూడా ప్రధానంగా అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే విషయం ఏంటంటే ఏ దానికైనా, ఏ కలయికకైనా కూడా ఒక రాజకీయ ఉద్దేశం ఉంటుంది, ఒక రాజకీయ ప్రయోజనం ఉంటుంది. వ్యక్తులకు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. కానీ నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఉన్న ఈ సమయంలో రాజకీయ ఎత్తుగడల రీత్యా కానీ, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కానీ బీజేపీలో బీఆర్ఎస్ కలవడం వలన బీఆర్ఎస్కు పెద్దగా ఎటువంటి లాభం రాదు. ఒకటి. రెండవది, మీరు అన్నట్టుగా కేసీఆర్ రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ పెడుతుందన్నది అది నేనైతే అది వాస్తవం కాదనుకుంటున్నాను. ఎందుకు వాస్తవం కాదంటే వాళ్ళకి చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ అనేకమైన అవినీతి ఆరోపణల కేసులలో ఇరుక్కున్నారు, ఆరోపణలు జరుగుతున్నాయి, నోటీసులు కూడా వస్తున్నాయి. ఇటువంటి ఒక వ్యక్తిని బీజేపీ వాళ్ళు తీసుకుపోయి రాష్ట్రపతి క్యాండిడేట్గా పెట్టారు. ఒకటి. పోనీ ఈయనకు రాష్ట్రపతి క్యాండిడేట్గా పెట్టినా, లేకపోతే కేంద్రంలో ఒక సముచితమైన స్థానం కల్పించాలన్నా కూడా ఈయన ఇక్కడ స్ట్రెంత్ లేదు. ఎంపీలు కానీ అక్కడ నితీష్ కుమార్ ఒప్పుకోడు, శరద్ పవార్ ఒప్పుకోడు, మమతా బెనర్జీ ఒప్పుకోదు. అవన్నీ ఒకటి. ఈవెన్ అవన్నీ పక్కకు పెడితే ఈవెన్ బీజేపీ బీఆర్ఎస్ ఉన్న లాభ నష్టాలు, లేకపోతే కలయికతో వాళ్ళకు వచ్చే ప్రయోజనాలు ఇవన్నీ చూస్తే అక్కడ మనకేం కనబడతలేదు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ను ఒకవేళ కలుపుకుంటే ఎప్పుడు కలుపుకుంటారు అంటే మహారాష్ట్ర ఎక్స్పెరిమెంట్ లేక ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయి అనుకుంటే వాళ్ళు ఆ పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అనుకుంటే అట్లాంటి అవకాశం నా ఉద్దేశంలో 0%. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సుస్థిరంగా ఉన్నది. వాళ్ళకు 75 సీట్లతో ఉన్నారు. ఇంకా కొన్ని రోజులు పోతే ఆ 75 నుంచి 85 సీట్ల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే నియర్ ఫ్యూచర్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిత్వానికి కానీ ఎటువంటి ప్రమాదం కానీ, ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు.
లేనప్పుడు ఒక పెద్ద విధంగా వీళ్ళ రెండు పార్టీలు కలవడంతో వచ్చే ప్రయోజనం శూన్యం. తర్వాత ఇది కలిసినప్పుడు కూడా వాళ్ళు ఏమని ఎందుకు కలుసుకున్నారు, దానికి ఏదైనా ఒక కారణం కావాలి, బలమైన కారణం ఉంటే తప్ప రెండు పార్టీలు కలవు. ఎటువంటి ఏం కారణాలు లేవు. ఇప్పుడు మనకు తెలిసినప్పటికైతే ఒక బలమైన కారణం బీజేపీ బీఆర్ఎస్ రెండు కలవడంలో ఒక బలమైన కారణం ఉన్నది. ఇది ప్రయోజనాల దృష్ట్యా, ప్రజల అవసరాల దృష్ట్యా మేము కలుస్తామని చెప్పుకోవడానికి కూడా ఒక కారణం కూడా లేదు. ఒక ఆర్గ్యుమెంటు లేదా ఒకటి ఏమొస్తున్నదంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిస్తే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఒక బలమైన ఒక శక్తిగా ఉండడానికి అవకాశం ఉండదని ఒక విషయం చెప్తున్నారు. ఎవరైతే కాంగ్రెసు అనుకూలవాదులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ చెప్పే దానిలో ఏంటంటే ఈ రెండు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసినప్పుడు వాళ్ళకు ఒక బలమైన ప్రతిపక్షం వస్తుంది కాబట్టి అట్లా కలుస్తున్నారని చెప్తాను. కానీ నా ఉద్దేశంలో ఒక ప్రాతిపదిక సక్రమంగా లేకుండా ఒక ప్రిన్సిపల్స్ మీద కాకుండా కేవలం మేము కలిసినామని చెప్పుకుంటే దాంతో వచ్చే రాజకీయ ప్రయోజనం శూన్యము. ఇంకా ఏమైందంటే నేను ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మనకు మ్యాథ్స్లో 1+1 ఏమవుతుంది, 2 అవుతుంది. కానీ రాజకీయాలు ఒక్కొక్కసారి 1+1 0 కూడా అవుతుంది. ఎటువంటి ప్రాతిపదిక, ఎటువంటి ప్రజా ఆమోదం లేకుండా కేవలం అవకాశవాదం కోసమే కలుస్తున్నాం అంటే అక్కడ పెద్దగా ఉండదు. కాబట్టి నా ఉద్దేశంలో మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలిసే అవకాశాలు లేవు. కానీ ఇక్కడ బీజేపీ నేతలు ఎందుకు ఖండించట్లేదు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు? అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీన్ని ఎందుకు ఖండించట్లేదు అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఒప్పుకున్నట్టేనా? ఇప్పుడు వాళ్ళు అనని మాటలకు వాళ్ళు వేరే వాళ్ళు ఎక్కడో చెప్తా అంటే వాళ్ళు ఓసారి రియాక్ట్ అవుతారు, కాకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నిజంగానే అటువంటి ఆలోచనలు ఉంటే వాళ్ళు వేరే తరీకి రియాక్ట్ అవుతారు. కానీ వాళ్ళకి నిజంగా నా ఉద్దేశంలో బీజేపీకి కూడా అటువంటి ఆలోచన లేదు, ఒకవైపు బీఆర్ఎస్ కూడా అటువంటి ఆలోచన లేదు. కలవడంలో ఎవరికేం ప్రయోజనం లేదు. అంటే బీజేపీకి ప్రయోజనం ఉండదు, ఇటు బీఆర్ఎస్కి ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రయోజనం లేని కలయిక ఉండదు ఒకటి. రెండోది మీరు అంటున్నారుగా తరచుగా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మిగతా బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఢిల్లీకి ఎందుకు పోతున్నారు? ఢిల్లీకి పోవడం వలన అందరూ ఉలికిపడాల్సిన అవసరం లేదు. ఢిల్లీకి చాలా కారణాలతో చాలా మంది పోతుంది. ఎందుకంటే ఢిల్లీ రాజధాని, దేశ రాజధాని, రాజకీయాలకు అది ఆగిపోట్టు అన్ని విధాలుగా అక్కడనే కేర్ ఆఫ్ అడ్రస్ కూడా అదే కేర్ ఆఫ్ అడ్రస్ కూడా కాబట్టి పోతారు. పోవడంలో ఇక్కడ ఉద్దేశంలో ఒకటి ఉండొచ్చు. ఒకటి మనం ఇటువంటి కొన్ని రూమర్స్ రావడానికి, ఇటువంటి ఇక జనాలు కొంత అనుకోవడానికి ఒక బలమైన కారణం ఏంటంటే సమీప భవిష్యత్తులో కేసీఆర్ కుటుంబంలోని కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఇప్పుడే కవిత బెయిలు లేకుండా తిహార్ జైల్లో ఉన్నది. కాబట్టి వీళ్ళ మీద కూడా పెద్ద ఎత్తున కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కాళేశ్వరం మీద కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది కమిషన్. అట్లాగే రేపు పవరు కొనుగోలు మీద వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ ఏదైతే గోడ్ల కొనుగోలు దానిలో కూడా పెద్ద స్కామ్ జరిగింది. అట్లాగే ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ చాలా విషయాలలో కూడా అప్పుడున్న ప్రభుత్వ ముఖ్యమంత్రి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ చాలామంది చాలా విధాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో రేపు ఇవి ఎంక్వైరీస్ అయిన తర్వాత వాళ్ళ మీద కేసులు కూడా పెట్టచ్చు. ఈ కేసులన్నీ ఎక్కడ నడుస్తాయంటే ఇవి దాదాపుగా ఈడీఓ లేకపోతే సిబిఐయో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అటువంటి కొన్ని ముఖ్యమైన ఏవైతుండే ఏజెన్సీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా కేంద్రం చేతిలో ఉంటాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నలో నడుస్తాయి. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా పనిచేయాలి. కానీ ఎక్కువగా ఈ మధ్యన ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం, బ్యూరోక్రసీ అంతా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తున్నది. సెంట్రల్లో కూడా దాదాపు సెంట్రల్ యంత్రాంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు. కాబట్టి కొంత రక్షణ కోసము లోపాయకార ఒప్పందాల కోసం పోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్. ఇప్పుడు మనం ఈ విధంగా అనుకోవడానికి బలమైన ఒక లాజిక్ కానీ రీజన్ కానీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బీజేపీకి వ్యతిరేకమైన పార్టీ ప్రభుత్వం. కాబట్టి సహజంగానే బీజేపీకి ఏముంటుంది, ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఉండదని ఉంటుంది. తర్వాత ఇక్కడ శత్రు మిత్రు. ఇప్పుడు బీజేపీకి ఏదైతే ఒక ఫీలింగ్ ఉన్నదో బీఆర్ఎస్ కూడా ఏముంటుంది, మా అధికారం పోయింది, కాంగ్రెస్ వచ్చింది, మేము మళ్ళీ అధికారంలో రావాలి. కాబట్టి ఏదో విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం ఎదురుదాడి చేయాలి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టాలి, అవసరమైతే వాళ్ళని ఏమైనా తప్పులు చేస్తే మనం ఎక్స్పోజ్ చేయాలి. దానికోసం కాంగ్రెస్ మీద అటు బీజేపీ
ఒకవైపు బీఆర్ఎస్ ఒకవైపు కలిసి పోరాటం చేయవచ్చు, లేకపోతే లోపాయికారంగా ఏముండదు, అండర్స్టాండింగ్ ఉండొచ్చు. అండర్స్టాండింగ్ కోసం కూడా ఢిల్లీకి పోవచ్చు. కానీ కేటీఆర్ అంటున్నట్టు ఇదంతా ప్రాపగండా చేస్తుంది, కాంగ్రెసే ప్రాపగండా చేస్తుంది, మమ్మల్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో తొక్కేయాలని కాంగ్రెస్ చూస్తుంది అనేది వాళ్ళ వర్షన్. నిజమే అంటారా? ఇప్పుడు ఈ రూమర్స్ ఎక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది అనుకుంటే కేటీఆర్ చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉండొచ్చు. కానీ ఇప్పుడు కేటీఆర్ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగానే వాళ్ళ పార్టీ బలమైన పునాదుల మీద ఉన్నది, ప్రజా మద్దతు ఉన్నది అనుకున్నప్పుడు ఇవి కేవలం అవి అపోహలు, అనుమానాలే, దీనిలో వాస్తవాలు లేవు, మేము ఎటువంటి పరిస్థితులు కూడా కలవని వాళ్ళు పోయి జనాలకు చెప్పొచ్చు. జనాలలో పోయి మేము ఇప్పటికీ మేమే బలమైన ప్రతిపక్ష పార్టీ, మేమే కాంగ్రెస్ కొట్లాడదని చెప్తే అయిపోతుంది అంతే. వాళ్ళు కూడా అంత భయపడి ప్యానిక్ పోవాల్సిన అవసరం బీఆర్ఎస్ కూడా లేదు. ఓకే.